వచ్చేసా. ఏంటో చెప్పండి, ఏంటంటే ఎవరు గెస్ట్ చేయరు నాకు తెలిసి. మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే నేను చూపించక ముందే మీరు కామెంట్ పెట్టండి, చూద్దాం. చూసేసే పెడతారులే, మాకు తెలుసులే అమ్మా అని కదా. సో ఏంటంటే అది ఇదేంటో మీరు గెస్ట్ చేశారా? ఇది రా పపాయ అన్నమాట. దీంతో సాంబార్ చేస్తున్నాను ఈ రోజైతే. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అనుకోవచ్చు మరి రా పపాయతో ఎవరు చేయరే, మన ఆంధ్రాలో ఎక్కువగా మనం ఎవరు వినలేదు అని. బట్ ఏంటంటే నార్త్ సైడ్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఇది చాలా వైటమిన్స్ మినరల్స్ ఉంటాయి అనమాట దీంట్లో. సో ఇది చాలా మంచిది. ఆఫ్టర్ సి సెక్షన్ డెలివరీస్ అయిన వాళ్ళు, సి సెక్షన్ తర్వాత మన సర్జరీ అది అయిన తర్వాత చాలా ఇబ్బంది అవుతారు కదా. సో మోషన్కి వెళ్ళడానికి కానీ అలాంటి వాళ్ళు ఇది తినడం వల్ల ఫ్రీ డైజెషన్ అనేది అవుతుంది. ఇది చాలా మంచిది అనమాట. ఎవరైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ స్టమక్ మంటలాగా వస్తూ ఉంటుంది కదా, వాళ్ళకి కానీ మీరు చాలా చోట్ల వినే ఉంటారు. ఏమనంటే డెంగ్యూ వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా ప్లేట్లెట్స్ ఇంప్రూవ్మెంట్ కోసము దీని ఆకుల రసం తాకండి అని. సో ఆకుల రసం ఎంత మంచిదో ఈ కాయ కూడా అంతే మంచిది. సో మనం పండిపోయిన తర్వాత ఎక్కువగా తింటూ ఉంటాం కదా, ఈరోజు మనం దీన్ని టేస్ట్ కూడా చూసేద్దాం. సో ఈరోజు ఇది మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. దీన్ని కట్ చేసేద్దాం. వెయిట్ చేయి. స్పూన్తో ఇట్లా గీకేయచ్చు, లేదంటే కొంచెం చాక్తో లేపేయచ్చు. చాక్తో లేపేయాల్సిన మనుషుల్ని కాదు. దీంట్లోకి కొంచెం సాంబార్ పౌడర్. అసలు కారం అవసరం, మీరు చక్క సాంబార్ పౌడర్ వేసుకుంటే. బట్ నేను వేసాను. దీంట్లోకి ఫైనల్లీ చాప్డ్ కొరియాండర్ వేసుకుందాం. ఇప్పుడే తెప్పించా, ఇందాక లేదన్నాను కదా. లేదన్నా పట్టేస్తుంది. పుష్పమ్మ ఇచ్చుడు ఇచ్చుడు, అమ్మ దగ్గర చూడు. సరేదా అమ్మ చేతితో ముద్ద ఇట్లానే ఉంటుంది అన్న, మూతికంతా అవుతూ. మనం తినేటప్పుడు నీట్గా తినాలి, అమ్మ పెట్టేటప్పుడు అట్లాంటిది ఎంజాయ్ చేయాలి మూతంతా. చెప్పు రివ్యూ. సో గైస్ యాక్చువల్లీ చాలా బాగుంది గైస్. నేను బాగోదేమో అనుకున్నా, అంటే అమ్మ ఫస్ట్ చెప్తుంటే అని అన్నా. ఎందుకంటే పప్పాయతో లైక్ ఇట్స్ లైక్ వెరీ లైక్ టూ ఆడ్. పప్పాయ సాంబార్ ఇట్స్ టూ ఆడ్. సో యా, టేస్ట్ అయితే బాగుంది, క్రేజీ ఉంది, తోపుతుంది గైస్ నోట్లో. బాగుంది, మంచిగా తినచ్చు. 2-3 times